దివంగత శాసనసభ్యులు హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీ వల్ల వచ్చిన ఉప ఎన్నిక మరి జూబ్లీహిల్స్కి ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక. గోపీనాథ్ గారు 3 సార్లు శాసనసభ్యుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విస్తృతికి ఇక్కడ మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కటి కూడా తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపొందింది అంటే దానిలో కూడా వారి పాత్ర చాలా గణనీయమైనది. ఇవాళ మా కుటుంబంలో, మా బీఆర్ఎస్ కుటుంబంలో ఒకడైన గోపీనాథ్ గారి మరణంతో ఆ కుటుంబం బాధపడుతుంటే ఆ కుటుంబానికి ధైర్యంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో పెద్దలు మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించి వారి గెలుపు కోసం ఇవాళ దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ కూడా జూబ్లీహిల్స్లో పనిచేయాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు. వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుంది. కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆటో అన్నలు తిరగబడుతున్నారు. మాకు సంక్షేమ బోర్డు అన్నారు, నెలకు 1000 రూపాయలు అన్నారు, మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి ఇవాళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని వారు బాధపడతా ఉన్నారు. ఇవాళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు, బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ, వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. అట్లాగే హైదరాబాదులో నిలిచిపోయిన కేసీఆర్ కిట్లు, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఆగుతున్న 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీ వాటర్ ఆగిపోతూ ఉంది. ఇవాళ మళ్ళీ బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజలందరూ ఒకటే అనుకుంటా ఉన్నారు, ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్లో. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కనబడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద
పేదలకు ఇంకా గుర్తున్నాయి. కేసీఆర్ ఫ్రీగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా 65 గజాల లోపు ఏదైతే మరి మినహాయింపు ఇచ్చారో అవన్నీ కూడా గుర్తున్నాయి. వాటి వల్ల తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి అభ్యర్థులకి ఎట్లా అయితే 2023లో గెలిపించామో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు. దోకా తిన్న మా మైనారిటీ అన్నదమ్ములు ఎవరైతే ఇవాళ మా ఎమ్మెల్యే లేడు, మాకు ఎమ్మెల్సీ లేడు, మాకు ఒక మంత్రి లేడు ఈ ప్రభుత్వంలో, మా గొంతు లేదు ఈ ప్రభుత్వంలో అని బాధపడుతున్నారో వారు తయారుగా ఉన్నారు. దోకా ఇచ్చిన కాంగ్రెస్కు మోకా మీద దెబ్బ కొట్టడానికి వారు రెడీగా ఉన్నారు. అట్లాగే ముమ్మాటికి ప్రతి వర్గం ఇవాళ పేదలు, బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ అని చెప్పి గొంతు కోసినందుకు, చెల్లని జీవో ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు బీసీలు కుతకుత ఉడుకుతున్నారు. వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎల్లుండి బంధుకాలు కూడా పిలిపించారని తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు, దళిత బంధు అని మోసం చేసి అభయహస్తం అని చెప్పి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుతకుత ఉడుకుతూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీతా గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా ప్రజల దీవెనలు మా అభ్యర్థి సునీత గారికి ఉండాలని చెప్పి పార్టీ సమిష్టిగా వారి గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి కూడా, అట్లాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి మీ ఆశీర్వాదం కూడా మా అభ్యర్థికి ఉండాలని చెప్పి కూడా అభ్యర్థిస్తూ, మరి వారి గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీ హిల్స్ నవంబర్ 11 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని మళ్ళీ ఒకసారి కోరుతూ మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము నామినేషన్ బయలుదేరుతా ఉన్నాం. వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.